మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కే సాకేత్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే సార్, కొలెస్ట్రాల్ డిపాజిషన్ అనేది ఎక్కువైపోయింది. ప్రెజెంట్ యంగ్ జనరేషన్, యంగ్ వాళ్ళలో కూడా కొలెస్ట్రాల్ డిపాజిషన్ హార్ట్స్లో బ్లాకేజ్ అవ్వడం మీరు చూస్తున్నాం. అసలు కొలెస్ట్రాల్ గురించి మాట్లాడితే దీని యొక్క రిస్క్ ఎలా ఉంటుందంటారు? సో ఇప్పుడు కొలెస్ట్రాల్ చూసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ ఈజ్ అ వేగ్ టర్మ్. లిపిడ్ ప్రొఫైల్ అంటాం. లిపిడ్ ప్రొఫైల్లో దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్స్, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. సో గుడ్ కొలెస్ట్రాల్లో హెచ్డిఎల్ ఈజ్ వన్. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మీరు లిపిడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఇవన్నీ కనబడతాయి మీకు. టోటల్ కొలెస్ట్రాల్ అని కనబడుతుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో టోటల్ కొలెస్ట్రాల్ అనేది యూజువల్లీ 200 కంటే తక్కువ ఉండాలి. ఎనీథింగ్ అబౌట్ 200 దెన్ వీ సీ ద టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్. ఇంకొకటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. మోస్ట్ డేంజరస్ కొలెస్ట్రాల్ ఈజ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యూజువల్లీ 100-120 కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, ఒకవేళ 120 కంటే ఎక్కువ ఉంటే వీ యూజువల్లీ ఇనిషియల్ పీరియడ్స్లో వీ ప్రిస్క్రైబ్ లైఫ్ స్టైల్ చేంజెస్, వాకింగ్, ట్రై టు లూజ్ వెయిట్, ఇలాంటివి చేసి దే కెన్ ఆల్వేస్ కట్ డౌన్ ఆయిల్స్, కట్ డౌన్ జంక్ ఫుడ్. ఇవి చేసి దే కెన్ ఆల్వేస్ బ్రింగ్ డౌన్ ద కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్. అండ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇంతకుముందు బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు, స్టంట్ వేసుకున్న వాళ్ళు, అండ్ పీపుల్ హూ ఆర్ ఎట్ హై రిస్క్, అంటే డయాబెటీస్, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లాంగ్ స్టాండింగ్ స్మోకింగ్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వీళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్ టార్గెట్స్ ఆర్ అ బిట్ టైట్. అంటే మేము కొలెస్ట్రాల్ లెవెల్స్ లెస్ దెన్ 70 ఉండేటట్టు చూసుకుంటాం వీళ్ళలో. సో కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మరి 80 ఉంది కదా సార్, మరి మీరు ఇంకా మెడిసిన్ పెంచుతున్నారు అని కూడా అడుగుతారు. సో చాలా రీసెర్చ్ అవుతూ ఉంటుంది. సో ఈ కొత్త గైడ్ లైన్స్ వీటి ప్రకారం ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని వీళ్ళనంత తక్కువ పెట్టుకోవాలి. ఈ రిస్క్ ఫ్యాక్టర్లో ఉన్నవాళ్ళు, రిస్క్ జోన్లో ఉన్నవాళ్ళు, ఇట్ హ్యాస్ టు బి అట్లీస్ట్ లెస్ దెన్ 70. ఐడియల్లీ ఇంకా హై రిస్క్ వాళ్ళకైతే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెస్ దెన్ 55 పెడతాము. డిపెండింగ్ ఆన్ పేషెంట్ టు పేషెంట్, మెడిసిన్స్ అడ్జస్ట్ చేయడమా, డైటా, లైఫ్ స్టైల్ అనేది వీ డిసైడ్. డైట్ ఎలా ఉంటుంది? డైట్ ఎలా పాటించాలి సార్? డైట్ అంటే మెయిన్లీ చూసుకున్నట్లయితే కట్ డౌన్ ఎక్సెస్ ఆయిల్. వెన్ యూ సీ ఎనీథింగ్, ఇఫ్ యూ ఫీల్ దెర్ ఇస్ ఎక్సెస్ ఆయిల్ ఇన్ ఇట్, ఎస్, అవాయిడ్ దట్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంటే వీ కెన్ గో ఆన్ అబౌట్ ఆయిల్ అండ్ ఆల్, బట్ దెన్ you'll know roughly ఆయిల్ ఎక్కువ వద్దు, కట్ డౌన్, లిమిట్ ఆయిల్ ఇంటేక్. అండ్ ఆయిల్ ఈజ్ మ్యాండేటరీ. ఆయిల్ లేకుండా తినడం ఇస్ నాట్ పాసిబుల్. ఆయిల్ అండ్ సాల్ట్ ఆర్ 2 things without which it is not possible. Human cannot survive without both of them. So limit oil intake, limit salt intake. Okay, and number 1 ఇంకోటి ఏంటంటే avoid all these junk foods, avoid fast foods, or at least try to limit. I cannot say totally avoid, but at least try to limit all these foods, because they are made up of all, I mean majority of fast foods and majority of packaged foods are made up of palm oil. Palm oil is very bad to cardiac health. So try to avoid junk foods, try to avoid packaged foods, mainly adi, and try to consume good fats as in which has omega-3 fats, fish ivi consume cheyochu, dry fruits, and dry fruits also you should consume in limit only. Excess dry fruits will cause malli uric acid levels perugutayi. So limit lo తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ లైక్ బాదాం, క్యాష్యూ అట్ అ లెస్సర్ క్వాంటిటీస్. చాలా టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఫ్యాట్స్ చూసుకున్నట్లయితే ఫిష్ ఆయిల్ ఇస్ వెరీ థింగ్ ఇది. అండ్ ఆయిల్ కూడా ఎట్ హోమ్ మీరు ఇంట్లో వాడేటప్పుడు ఆయిల్ ఆల్వేస్ మార్చి వాడండి. ఒకసారి యూ కెన్ యూజ్ సన్ఫ్లవర్, ఆల్ టైప్స్. యూ కెన్ ఆల్వేస్ చేంజ్ ఆయిల్స్. పల్లి నూనె వాడండి, ఒకసారి సన్ఫ్లవర్, ఒకసారి సోయా, రైస్ బ్రాన్, అట్లా ఆయిల్ మారుస్తూ ఉండాలి. డస్ ఇట్ వర్క్ అవుట్ సార్? నిజంగా కొంతమంది అట్లా నెలకు ఒకసారి ఆయిల్ మారుస్తూ ఉంటారు. You will get, see, each oil has its own plus and minus. Coconut oil మంచిది అంటే you can always not, coconut oil is high in saturated fats, so you cannot consume coconut oil always. So it is better if you mix and match. కొన్నిసార్లు వాడితే you get all the benefits of all the oils. That is one thing. Other things all again comes down to losing weight. Losing weight ki, it is always about dietary intake. Exercise, yes, exercise almost 20-30% rule exercise kuntundi, but losing weight is more important. Other things are at least taking 30-40 minutes of time daily to walk or to do some physical activity per day. Either it can be swimming or any form. So basically ఇవన్నీ చిన్న జాగ్రత్తలు పాటించగలిగితే cholesterol levels can be kept down.
అండ్ ఇంతకుముందు చెప్పినట్లు ట్రైగ్లిజరైడ్, ఇండియన్స్లో ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఆర్ యూజువలీ హై ఉన్నాయి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కంటే వీసీ, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ టోటల్ కొలెస్ట్రాల్ నార్మల్ రేంజ్లో ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ మాత్రం ఎక్కువ. అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ట్రైగ్లిజరైడ్స్ ఎందుకు హైగా చూపిస్తున్నాయి? డయాబెటీస్ వాళ్ళకి ఏంటంటే షుగర్ లెవెల్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చాలా హై లెవెల్స్లో ఉంటాయి. హెచ్బిఎన్సీ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు triglycerides will automatically be high. They are all directly related. సో డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవాలి, ట్రైగ్లిజరైడ్ తక్కువ వాడాలి. ట్రైగ్లిజరైడ్ పెరగడానికి ఇంకో కారణం ఏంటంటే హైపోథైరాయిడిజం, థైరాయిడ్ లెవెల్ హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంది. ఇంకొన్నిసార్లు ఆల్కహాల్ ఇస్ ఆల్సో వన్ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ హైయర్ ట్రైగ్లిజరైడ్స్. కాఫీ తాగడం వల్ల కూడా ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, హార్ట్ అటాక్స్ రేట్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? See, coffee intake in limit is always good. There's nothing to say against coffee, but anything in excess. కాఫీ ఎక్సెస్గా తాగితే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న కెఫిన్ కెన్ కాజ్ సడన్ టెకికార్డియా, అంటే హార్ట్ రేట్ సడన్లీ పెరిగే అవకాశం ఉంటుంది. పీపుల్ హూ కన్జ్యూమ్ ఎక్సెసివ్ కాఫీ కెన్ హ్యావ్ హయ్యర్ హార్ట్ రేట్స్ అండ్ హయ్యర్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. దానివల్ల బీపీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, దానివల్ల స్ట్రెస్ విల్ ఇంక్రీజ్. సో కాఫీ ఇంటేక్ ఇన్ లిమిట్ ఇస్ గుడ్, బట్ ఎక్సెస్ కాఫీ వీ షుడ్ అవాయిడ్ considering all these things: higher heart rates, higher blood pressure, and higher sleep disturbances. So ivanni they again indirectly lead to heart disease. So in limit is good. Okay, very nice sir, thank you so much, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. Thank you. Yeah.